రండి. సరే డాక్టర్ గారు. బాగున్నావా అమ్మా? ఇన్ని రోజులకు వచ్చావేంటి నాయన? ఎక్కడికి వెళ్ళావు? ఇన్ని రోజుల నుంచి నన్ను కలవాలనిపించలేదా నీకు? అమ్మ నిన్ను చూడాలని అనిపించిందమ్మా. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావమ్మా. కానీ నాకు దుబాయ్లో పనిడం వల్ల నిన్ను కలవలేకపోయానమ్మా. సరే నాయన, ఇప్పుడైతే వచ్చావు కదా, అంత క్షేమమేనా? అంత క్షేమమే అమ్మా. అయ్యో ఏమైందమ్మా? ఏం కాలేలే నాయన. అయ్యో నీకు ఆరోగ్యం మంచిగా లేనట్టుందమ్మా. పెద్ద హాస్పిటల్కి వెళ్దాం. ఎవరమ్మా? డాక్టర్ గారు, నేను పార్వతం. డాక్టర్ గారు, మా అమ్మ పరిస్థితి ఎలా ఉందని? మీ అమ్మని ఒక్క నిమిషం బయట కూర్చోండి. అమ్మ బయటకు వెళ్ళు. డాక్టర్ గారు, ఏమైంది మా అమ్మకి? మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి. మీ అమ్మ మీద మీకు ప్రేమ లేదా? అయ్యో డాక్టర్ గారు, అలా అంటారేంటి? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే దుబాయ్లో పనడం వల్ల రాలేకపోయాను. సరే, మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి. 10 లక్షల దాకా అవుతుంది. ఏంటి 10 లక్షలా? సరే డాక్టర్ గారు, నేను అరేంజ్ చేసుకుంటాను. అరేంజ్ చేసుకొని బిల్లు పే చేయండి. సరే డాక్టర్ గారు, నాకు అరేంజ్ చేసుకోవడానికి 10 రోజులు గడియండి డాక్టర్ గారు. సరే. వద్దా అమ్మ, ఇంటికి వెళ్దాం. సుధా, ఏంటండి ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు వస్తే ఏంటిలే కానీ అసలు అమ్మకి ఆరోగ్యం బాగాలేదని నాకెందుకు చెప్పలేదు? మీరు దుబాయ్లో పని మీద ఉంటారు కదండి, అందుకే చెప్పలేదు. అయితే ఏంటి, ఒక్క క్షణం చెప్పడానికి నీకు టైం సరిపోలేదా? అయితమే కానీ నేను ఇంటికి నెలకి పైసలు పంపిస్తూనే ఉన్నాను కదా. ఏం చేస్తున్నావు ఆ డబ్బులన్నీ? మీరు ఇల్లు అమ్మేస్తాను అంటున్నారు, అందుకే డబ్బులు జాగ్రత్త పరుస్తున్నారు. ఏంటి జాగ్రత్త పరుస్తున్నావా? నీకు తెలియదా అసలు నాకు ఏది ఇష్టమే లేదు? అసలు నాకు ఆస్తులు వద్దు, ఏమి వద్దు. నాకు మా అమ్మ ఉంటే చాలా. నీకు తెలీదా? చెప్పు, మాట్లాడాలంటే చెప్పవు. అసలు మా అమ్మకి ఆరోగ్యం బాగానే, ఎందుకు చెప్పలేదు నాకు? వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురాపో. నేను బ్యాంకుకి వెళ్ళి లోన్ తెస్తాను. అండి. అమ్మా సుధా, ఏడవకమ్మా. చీపు, నీ వల్లనే మాకు ఈ గొడవ వచ్చింది. నువ్వు ఎందుకున్నావో ఏమో, అనదేశంలో ఏమైంది? చీపు అమ్మ, అలా అనకమ్మా. నా కొడుకుకి నా కోడలికి గొడవ అవుతుందంటే నేనెందుకు? నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను. అమ్మ దానమేంటమ్మా, అమ్మ దానమేంటమ్మా, అమ్మ దానమేంటమ్మా, అమ్మ దానమేంటమ్మా. సుధా, అమ్మ ఎక్కడ కనిపించడం లేదు? ఎప్పుడు అమ్మ అమ్మ అమ్మ, మేము మనుషులం కాదా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నోరు లేస్తుంది. ఉందో ఇక్కడ నచ్చిందో నాకేం తెలుసు? ఏంటి మా అమ్మని చూసుకోవడం తెలియదా నీకు? ఎక్కడ మా అమ్మ? మా అమ్మని ఎక్కడ వెళ్ళగొట్టామో ఏమో. నేను వెళ్ళి మా అమ్మని వెతుక్కుంటాను. సారీ అండి. సారీ కాదు, ముందు వెళ్ళి మా అమ్మని వెతుకుదాం పదా. అయ్యో అమ్మా, అదే అమ్మా, నేను ఉండగలిగే పరిస్థితి రాదమ్మా.
చెప్పండి డాక్టర్ గారు. ఆపరేషన్ సక్సెస్ అయిందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరుండడం వలన ఈరోజు మా అమ్మ బతికింది. మీరుండడం వలన మా అమ్మ బతికింది. అందరూ ఎవరిని దూరం చేసుకోకండి. అందరూ డబ్బునే విలువ చేస్తున్నారు. అందరికీ అనుబంధాలు కూడా అవసరమే. డబ్బు లేనప్పుడు సంపాదించుకోవచ్చు, కానీ అనుబంధాలు లేకుంటే ఎప్పుడు దొరకవు. అందరూ అమ్మని అపార్థం చేసుకోకండి. అందరూ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.